శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 15 శివరాత్రి రోజున నారికేల దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది. 2026 ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే ఈ పవిత్ర పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, జ్యోతి స్వరూపుడు కూడా. శివరాత్రి నాటి కటిక చీకట్లలో వెలిగించే ఒక చిన్న దీపం మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శివరాత్రి నాడు వెలిగించాల్సిన దీపాలలో అన్నిటికంటే శక్తివంతమైనది నారికేల దీపం. శివుడికి 3 కనులు ఉన్నట్లే 3 కన్నులు కలిగిన కొబ్బరి చిప్పలో వెలిగించే ఈ దీపానికి అపారమైన శక్తి ఉంటుంది. మన అహంకారాన్ని కొబ్బరికాయలా పగలగొట్టి లోపల ఉన్న నిర్మలమైన భక్తిని శివునికి సమర్పించడానికి ఈ దీపం ఒక ప్రతీక. ఈ నారికేల దీపాన్ని శివాలయంలో లేదా మీ ఇంటి పూజా గదిలో నిశిత కాలం అనగా అర్ధరాత్రి సమయంలో వెలిగిస్తే జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా అకాల మృత్యు భయం దరిచేరదు. కేవలం నారికేల దీపం మాత్రమే కాదు, వంశాభివృద్ధిని ఇచ్చే పిండి దీపం, పితృదేవతలకు మోక్షాన్ని ఇచ్చే ఆకాశ దీపం, 3 జన్మల పాపాలను హరించే బిల్వపత్ర దీపం మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆవు నెయ్యి దీపం. ఇలా ఏ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, అసలు ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి పర్వదినాన మనం మహాశివరాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:21 గంటలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది. శాస్త్రవేత్తంగా అర్ధరాత్రి తిథి ఉన్న రోజునే శివరాత్రిగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మనం ఈ పండుగను జరుపుకోవాలి. శివరాత్రి రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోష కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విశిష్టమైన నారికేల దీపాన్ని వెలిగించడానికి ఫిబ్రవరి 15 సాయంత్రం 6:11 నుండి 7 మధ్య అత్యంత శుభప్రదమైన సమయం ఉంది. ఈ సమయంలో గృహిణులు శుచిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఆపై పూజా గదిలోని శివుని చిత్రపటాన్ని లేదా లింగాన్ని శుభ్రంగా తుడిచి సిద్ధం చేసుకోవాలి. స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పుష్పాలతో లేదా బిల్వ పత్రాలతో భక్తితో అలంకరించుకోవాలి. మీ అలంకరణ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనది మరియు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దీపారాధన కోసం ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని శివనామస్మరణ చేస్తూ దానిని సమానంగా 2 చిప్పలుగా పగలకొట్టాలి. ఒక చిప్పను స్వామికి నైవేద్యంగా ఉంచగా 3 కన్నులు ఉన్న రెండో కొబ్బరి చిప్పను దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. ఆ చిప్పకు బయట భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. అందులో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె పోసి శివుని త్రినేత్రాలకు ప్రత్యేకముగా 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా నిష్ఠతో నారికేల దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని ధ్యానిస్తే ఇంట్లోని దుష్ట శక్తులు నశించి పితృదోషాలు తొలగిపోవటమే కాకుండా ఆ బోలాశంకరుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. అయితే ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం అత్యవసరం. శాస్త్రవేత్తంగా దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద ఉంచకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా విస్తరాకులో కానీ పిటికెడు బియ్యం పోసి ఆ బియ్యం పీఠం మీద ఈ కొబ్బరి దీపాన్ని ప్రతిష్ఠించాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. శివరాత్రి పవిత్ర కాలంలో వెలిగించే ఈ నారికేల దీపానికి అపారమైన శక్తి ఉంటుంది.
ఆ జ్యోతి వెలుగులో సాక్షాత్తు శివయ్య దర్శనమిస్తాడని మన ప్రజలు చెబుతూ ఉంటారు. అందుకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ దీపాన్ని తాకి నమస్కరించుకోవటం వల్ల అందరికీ శుభం కలుగుతుంది. పూజ ముగింపులో కొబ్బరి దీపానికి మరియు శివునికి కర్పూర హారతిని సమర్పించి 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ విశిష్ట దీపాన్ని మీ పూజా గదిలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు. వీలైతే శివాలయంలో వెలిగించడం ఇంకా శ్రేయస్కరం. దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల పొదలలో వేయాలి. దీపం కింద ఉంచిన బియ్యాన్ని పారవేయకుండా వాటితో అక్షంతలు తయారు చేసుకోవచ్చు. లేదా పరమాన్నం వండుకొని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళు శివుని త్రినేత్రాలకు ప్రతీక. అందుకే శివరాత్రి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ బోలాశంకరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. దీంతో శివరాత్రి నాడు పిండి దీపాలు వెలిగించడం కూడా అత్యంత శుభదాయకం. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని పాలు పోసి కలిపి 2 పిండి దీపాలను తయారు చేసుకోవాలి. వీటిని మీ పూజా గదిలో లేదా శివాలయంలో వెలిగించాలి. ఇలా శివరాత్రి పర్వదినాన పిండి దీపాలను వెలిగించడం వల్ల మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. అన్నీ తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి జన్మ ధన్యమవుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ప్రధానమైనది. శాస్త్రాల ప్రకారం బిల్వపత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలనుకునేవారు ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వపత్ర దీపం వెలిగించాలి. ఒక బిల్వపత్రాన్ని తీసుకుని దానిపైన మట్టి ప్రమిదలో ఉంచి ఆ పత్రంపై దీపారాధన చేయటాన్ని బిల్వపత్ర దీపం అంటారు. శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఒకవేళ బిల్వపత్రాలు అందుబాటులో లేని పక్షంలో దీపం కింద తమలపాకులు ఉంచి కూడా దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సిరి సంపదలు మరియు సుఖ సంతోషాలు చేకూరుతాయి. జాతకరీత్యా లేదా రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివరాత్రి నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఆయా దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పవిత్ర రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. సంతాన సమస్యలు ఉన్నవారు మరియు దీర్ఘాయుష్యువును కోరుకునేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించాలి. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చెరుకు రసంతో వాహనయోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి రావాలంటే ఆవు పెరుగుతో పరమశివునికి అభిషేకం చేయాలి. మనశ్శాంతిని అదృష్టాన్ని కోరుకునేవారు గంధం నీటితో అభిషేకం చేయటంతో బాధలు పోతాయి. ద్రాక్షపండు రసంతో లింగాన్ని అభిషేకించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తరిగిపోతాయి. పితృదోషాల వల్ల కలిగే ఆటంకాలను అధిగమించడానికి నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజించాలి. అలాగే నిరుద్యోగులు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునేవారు పెసరపప్పుతో శివుడిని అర్పిస్తే సత్వర ఫలితాలు కనిపిస్తాయి. ఈ విధంగా మన అవసరానికి మరియు కోరికకు అనుగుణంగా శివరాత్రి రోజున విశిష్ట పూజలు మరియు అభిషేకాలు నిర్వహించడం వల్ల ఆ బోలాశంకరుడు వెంటనే కరుణించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన పరమశివుని అనుగ్రహం పొందడానికి బిల్వపత్రం మరియు జమ్మి ఆకులు సమర్పణ అత్యంత విశిష్టమైనది. ఒక బిల్వపత్రాన్ని భద్రతగా సమర్పిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది. అలాగే జమ్మి ఆకులతో శివుడిని పూజించడం వల్ల కోర్టు సమస్యల నుండి విముక్తి కలగటమే కాకుండా శనిదోషాల తీవ్రత తగ్గుతుంది.
శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే పొరపాట్లు, ప్రదక్షిణలు. శివాలయంలో పూర్తిగా చుట్టూ తిరగకూడదు. సోమసూత్రం అంటే అభిషేక తీర్థం వెళ్లే దారి దాటకుండా చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఈ రోజున ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల కుటుంబంపై శివుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ప్రశాంతతకు, సాత్విక గుణానికి సంకేతం. నుదుటిన విభూతిని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. శివునికి తాంబూలం సమర్పించడం వల్ల కుటుంబానికి భోగ భాగ్యాలు కలుగుతాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శివ పూజలో పొరపాటున కూడా తులసి దళాలను వాడకూడదు. ఈరోజు శివపురాణాన్ని పఠించిన లేదా శివలీలలు విన్న అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో అలాగే శివరాత్రి నాడు కూడా ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో ఆకాశ దీపం వెలిగించడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగి దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో లేదా పేదరికంతో బాధపడేవారు శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగిస్తే ధనయోగం కలుగుతుంది. గ్రహదోషాల నివారణకు రుద్రాక్ష ధారణ అత్యంత శ్రేష్టమైనది. వివాహం ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం నిశ్చయం అవుతుంది. అన్నిటికంటే మిండుగా ఈ రోజు చేసే దాన ధర్మాలకు అనంతమైన పుణ్య ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయటం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా నిష్ఠతో, భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ ఆ బోలాశంకరుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ పుణ్యఫలం దక్కాలంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు.